ఆకాశవాణి వరంగల్ కేంద్రం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పత్తి పంటలో గులాబీ పురుగుతో వచ్చే గుడ్డి పత్తిలో నివారణా చర్యలు, పత్తి తర్వాత వేసుకోదగిన పంటలు, ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పత్తి పంట ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి వీరన్న గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. అనంతరం యాసంగి వరి పంట సాగులో మెలకువలను ఆకాశవాణితో పంచుకుంటున్నారు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం శంభునిపల్లి గ్రామ మహిళా రైతు జి లావణ్య గారు. కార్యక్రమంలో ముందుగా విందాం పత్తి పంటలో గులాబీ పురుగుతో వచ్చే గుడ్డి పత్తిలో నివారణా చర్యలు, అలాగే పత్తి తర్వాత వేసుకోదగిన పంటలు, ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పత్తి పంట ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి వీరన్న గారితో పరిచయకర్త మోతే చిరంజీవి. ప్రస్తుతం పత్తి పంట అనేటువంటిది గులాబీ పురుగుతో గుడ్డి పత్తి తర్వాత వేసుకోదగినటువంటి పంటలు అనే అంశం పైన వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో పత్తి పంటలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ జి వీరన్న గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి. నమస్తే అండి. సార్ చెప్పండి, పత్తి పంట సాగు అనేటువంటిది జనవరి వరకు పొడిగించవచ్చా లేదా, ఎందుకంటారు? ప్రస్తుతము పంట అనేది చివరి దశలో, అంటే రెండవ తీత తీస్తున్నారు రైతులు. ఈ పంటను డిసెంబర్ చివరి వరకు తీసేసుకోవాలి. జనవరి మాసంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ పంటను పొడిగించవద్దు, నీటి తడులు ఇవ్వవద్దు. ఇచ్చినట్లయితే రైతులు కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం ఉంది. గులాబీ పురుగుతో గుడ్డి పత్తి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాని ద్వారా రైతుకు చాలా నష్టం అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ గులాబీ పురుగును నివారించాలంటే రసాయన మందులకు కూడా చాలా కష్టము. ఎందుకు కష్టము అంటే ఈ డిసెంబర్ మంత్లో ఉష్ణోగ్రతలు అనేది రాత్రి ఉష్ణోగ్రత 12 డిగ్రీల దాకా రికార్డ్ అవుతుంది. అటువంటి అప్పుడు ఈ గులాబీ పురుగు అనేది గుడ్డు నుంచి లార్వా ఎక్కువగా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. దీని ద్వారా కాయలోకి వెళ్ళిపోయి పత్తిని గుడ్డిగా చేస్తుంది, పాయలన్నీ తినుకుంటూ. అదేవిధంగా పూత దశలో ఉన్నప్పుడు మాత్రమే ఈ తల్లి పురుగు, గులాబీ పురుగు తల్లి రెక్కల పురుగు గుడ్లు పెట్టడము, ఆ పువ్వు నుంచి కాయలోకి వెళ్ళిపోవడం అంటూ జరుగుతుంది. ఇప్పుడు వచ్చే కాయ అంతా రైతులు తీసుకోవాలంటే ఫిబ్రవరి చివరి వరకు వెళ్తుంది పంట. ఆ దశలో పలికిన తర్వాత మాత్రమే వాళ్ళు ఈ గుడ్డి పత్తి అనేది గమనించగలుగుతారు. కొంతమంది అనుభవం ఉన్న రైతులు అయితే కాయపైన చూసినప్పుడు సూది రంధ్రంలాగా ఉంటుంది, కొద్దిగా ఉబ్బెత్తుగా ఉంటుంది. ఆ దశలో గుర్తుపడతారు. దీని ద్వారా పంట నష్టం ఎక్కువగా ఉంటుంది, రైతుకు అంతగా లాభదాయకంగా ఉండదు. కాబట్టి ఫిబ్రవరి నెలలో పత్తిని తీసుకొని జనవరిలో వేరే పంటలకు వెళ్ళడం అనేది ముఖ్యమైన అంశం అన్నట్టు. మరి సార్, ఇప్పుడు రైతులు చేనులో పత్తి ఏరిన తర్వాత కూడా ఆ పత్తి పంటకు సంబంధించినటువంటి మొక్కలను చేనులోనే అలానే వదిలేయడం అనేటువంటిది జరుగుతుంది. మరి వాటి వల్ల ఏమైనా ఇబ్బంది అనేటువంటిది కలుగుతుందా? కలిగితే ఎటువంటి ఇబ్బంది అనేటువంటిది కలుగుతుంది అంటారు? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. చాలా మంది రైతులు పత్తి ఈ సంవత్సరము సరిగా పండలేదని ఉన్నది తీసేసుకోవడము, అలానే పత్తి చేనులో మొక్కలను వదిలేయడము జరుగుతుంది. అయితే పత్తి చేనులో ఈ మొక్కలను వదిలేసినప్పుడు 1-2 పువ్వులు అనేది ప్రతి మొక్కకు కనిపిస్తుంటాయి. ఆ మొక్కలో ఈ గులాబీ పురుగు అనేది దాని సంతతిని పెంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సంతతిని పెంచుకోవడం వల్ల ఇప్పటికిప్పుడు రైతులకు ఏమీ నష్టము జరగకపోవచ్చు, కానీ ఈ పాపులేషన్ అనేది పెరిగినప్పుడు వచ్చే సంవత్సరం కూడా పత్తి వేసుకునే రైతులకు, ఆ రైతుకే కాకుండా చుట్టుపక్కల ఉన్న రైతులకు కూడా ఈ పురుగులు ఎక్కువగా అయిపోయి వచ్చే సంవత్సరం వేసే పత్తిలో కూడా దీని ఉధృతి ఎక్కువగా అయ్యి ఇంకా పంట నష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ మొక్కలను అన్నే ఉంచకుండా తీసేయడం అనేది చాలా ముఖ్యమైన అంశం అన్నట్టు. మరి ఇవే కాకుండా ఈ పత్తి ఏరిన తర్వాత కానీ పత్తి చివరి దశలో ఉన్నప్పుడు కానీ సాధారణంగా రైతులు ఏం చేస్తారంటే పశువులను కానీ ఇతర జీవులను కానీ గొర్రెలను కానీ మేపడం అనేటువంటిది జరుగుతుంది. మరి దానివల్ల ఏమన్నా నష్టం ఉందా? ఉంటే ఎటువంటి నష్టాలు అనేటువంటి కలిగే ఆస్కారం ఉంటుందంటారు? అయితే పత్తిని మన రాష్ట్రంలో ముఖ్యంగా ఈ వరంగల్ ఈ ప్రాంతంలో
ఎక్కువగా వర్షాధారంగా వేస్తూ ఉంటారు. ఈ వర్షాధారంగా పండించిన పత్తిలో పత్తి తీసిన తర్వాత చాలా వరకు చేనును వదిలేయడం జరుగుతుంది. అయితే ఎందుకు వదిలేస్తారంటే ఇప్పుడు రోటోవేటర్ కానీ లేదా ఆ కర్రను తీయడం అదంతా ఖర్చు, ఆ దున్నడం ఖర్చు అని అనుకుంటారు. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే కనీసము ఈ పశువులను కానీ జీవాలు గొర్రెలు కానీ వీటిని వదిలేస్తే ఆ కాయలు ఆకులు అవన్నీ తినేయడం వల్ల అందులో ఉండే లార్వలు ఆ విధంగా చనిపోవడం అంటూ జరుగుతుంది. వాటి జీర్ణాశయంలోకి వెళ్ళిపోతాయి. ఈ బీటీ అనేది ఒకటి ఇత్తనం పెట్టుకుంటున్నారు. అందులో ఉండే పురుగు ద్వారా కానీ ఆ బీటీ ద్వారా కానీ జీవాలకు కానీ పశువులకు కానీ నష్టం అనేది లేదు. దాని మీద కూడా కొంత పరిశోధన ఉంది. అది 120-150 రోజులు దాటిన తర్వాత బీటీ పవర్ అనేది కూడా ఆ మొక్కలలో అంతగా ఉండదు కాబట్టి ఆ జీవాలకు కూడా ఏమి కాదు. అట్లీస్ట్ పంట తీసిన తర్వాత ఈ గోర్లను ఈ బర్రెలను పశువులను మేపడం ద్వారా కూడా ఈ గులాబీ పురుగును కొంతవరకు ఆరికట్టడానికి అవకాశం ఉంది. ఇది చేసుకుంటే నష్టం ఏం లేదు. మేపడం వల్ల కూడా జీవాలకు నష్టం కూడా ఉండదు. మరి ఇది ఇలా ఉంటే చాలా మంది రైతులు వాళ్ళకు తెలిసి తెలియక ఈ పత్తి కట్టెను అనేటువంటిది కాల్చడం అనేటువంటిది జరుగుతుంది. అంటే దానివల్ల కలిగే నష్టం ఏంటంటారు? అవును, చాలా మంది రైతులు ఏం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో అంటే పత్తి తీసిన తర్వాత రెండో పంట వేయాలి, తొందరగా వేయాలి అనే ఉద్దేశంతో ఆ పత్తి కర్రను ఒక కుప్పగా పెట్టేసి కాల్చేయడము, ఆ తర్వాత నీళ్లు కట్టి ఇంకో పంట వేయడం జరుగుతుంది. అట్లా కాల్చకూడదు. కాల్చడం వల్ల అనేక అనర్థాలు ఉన్నాయి అన్నట్టు. వాతావరణంలో కావచ్చు, లేకుంటే భూమిలో కావచ్చు. ఈ కాల్చినప్పుడు ఏమవుతుందంటే భూమిలో ఉండే సూక్ష్మజీవులు కూడా నశించే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు మనకు వచ్చేది లాభం, రైతుకు భూమికి కలిగే లాభం అనేది ఏమి ఉండదు. కాల్చడం కంటే ఈ మధ్యకాలంలో రోటోవేటర్లు చాలా ఊర్లలో ఉన్నాయి. ఆ ట్రాక్టర్తో రోటోవేటర్ ద్వారా ముక్కలు చేయడం వల్ల భూమిలో పత్తి కర్ర కుళ్ళిపోవడము, దాని ద్వారా భూసారము పెరగడము అనేది జరుగుతుంది. అదే కాకుండా భూమిలో కార్బన్ శాతం కూడా పెరుగుతుంది. అదే కాకుండా ఇక రైతుకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే యూరియా అనేది 1 ఎకరము పత్తి కర్రను భూమిలోకి ఉండడం వల్ల 18 నుంచి 20 కిలోల యూరియా రూపంలో మనము ఆదా చేసుకున్న వాళ్ళం అవుతాము. అదే భాస్వరం ఎరువు అయితే 2 నుంచి 3 కిలోల భాస్వరాన్ని ఆదా చేసుకున్న వాళ్ళం అవుతాం. చాలా మంది రైతులు పొటాష్ వాడారు. ఆ పొటాష్ లాంటి ఎరువులను కూడా 10 నుంచి 15 కిలోల పొటాష్ అనేది భూమికి చేరుతుంది 1 ఎకరం పత్తి కర్రను భూమిలోకి ఉన్నట్లయితే. అదేవిధంగా భూమిలో కార్బన్ శాతం కూడా పెరగడం వల్ల నీటి నిల్వలు పెరిగి పంట కూడా వేపుగా రావడానికి, పంట దిగుబడి పెరగడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి కలియదునడం ఉత్తమము. ఇంకా రైతు ఏమనుకుంటాడంటే అప్పటికప్పుడు కుళ్ళిపోవాలనుకుంటారు. ఆ ముక్కలు పడి ఉన్నా కానీ రెండో పంట వేసిన తర్వాత మనకు నెల 15 రోజుల లోపు కూడా మెల్లగా కుళ్ళినా కానీ ఆ వేసిన పంటకు కూడా ఏమీ నష్టం ఉండదు. కాబట్టి భూమిలో రోటోవేటర్తో కానీ లేదా షెల్డర్స్ అన్ని వచ్చినాయి, పౌడర్ రూపంలో చేసేస్తున్నాయి. వాటితోని ఈ పత్తి కర్రను భూమిలో కలియదున్నడము ఉత్తమము, కాల్చకూడదు. మరి ఈ విధంగా కాల్చకుండా చేయాలంటారు రైతులు. అయితే ముఖ్యంగా చాలా మంది రైతులు పత్తి ఏరిన తర్వాత అంటే పత్తి తీసిన తర్వాత ఇంటి దగ్గర నిల్వ ఉంచుకోవడం, రేట్ వచ్చేదాకా చూసుకోవడం అనేటువంటిది చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు సమంజసం అంటారు? ఇది కూడా చాలా మంది రైతులు కొద్దిగా దాచుకోవాలి, తర్వాత డబ్బులను వాడుకోవాలి లేదా రైతులు ఉంటారు. అరే మీరు అన్నట్టుగా ముఖ్యంగా రేట్ వస్తుందేమో అని ఆలోచించే రైతులు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ దాచుకునే ముందు ఒకటి గమనించాలి రైతులు. ఏమైనా పత్తి ఏరేటప్పుడు గుడ్డి పత్తి లాంటి పాయలు ఏమైనా ఉంటే అలాంటి పత్తిని ఇంటి దగ్గర దాచిపెట్టకూడదు. వాటి నుంచి కూడా ఈ గులాబీ పురుగు లార్వలు అనేవి డెవలప్ అవుతాయి. దాని ద్వారా కూడా వాటి సంతతిని పెంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అక్కడ నుంచి చుట్టుపక్కల చేన్లకు వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి మనం తీసేటప్పుడే గుడ్డి పత్తి కొంచెం ఎక్కువగా ఉంది చేనులో అనుకుంటే తొందరగానే మార్కెట్లో తీసుకుపోయి అమ్ముకోవడము ఉత్తమము. ఎక్కువ రోజులు నెలల కొద్దీ మాత్రం ఇంట్లో ఉంచుకోకపోవడమే మంచిది. మరి ఇంకా పత్తి చేన్లు రెండో క్రాప్ మూడో క్రాప్ కోసం కూడా కొంతమంది నీళ్లు కట్టుకుంటా ఎరువులు వేసుకుంటా వాడుకునేటోళ్ళు ఉంటారు. మరి అలాంటి తరుణంలో ఆ పత్తి చేనులో గులాబీ పురుగును కూడా చూస్తూ ఉంటారు. ఆ గులాబీ పురుగు ఎక్కువగా ఉంటే మరి ఎటువంటి రసాయన మందులు వాడాలి, ఎవి వాడితే దాన్ని అరికట్టవచ్చు అంటారు? మీరు అన్నట్టుగా ఒకవేళ నీళ్లు తడి ఇచ్చేసి పత్తి చేనులో పత్తి కాయలు బాగానే ఉన్నాయి, ఇంకా 10-15 నెల రోజుల లోపే కాయ పగులుతాయి అనుకున్న చేన్లలో మాత్రము
రైతులు ఇక నేను అదే పంట వేరేది లేదు అనుకున్న రైతులు మాత్రము ఈ రసాయన ఎరువులతోని రసాయన పురుగు మందుతోని ఈ గులాబీ రంగు పురుగును కొంతవరకు నియంత్రించవచ్చు. ఇది వాళ్ళకు సలహా కాదు, కానీ తప్పని పరిస్థితుల్లో మాత్రము వాళ్ళు స్ప్రే చేసుకోవాలి. క్లోరాంట్రిఫ్లోర్ దాంట్లో లాంబ్డాసైహలోథ్రిన్ అనే కాంబినేషన్లో మందు మార్కెట్లో దొరుకుతుంది. ఆ మందును లీటర్ నీటికి 0.5 మిల్లీలీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే 10-15 రోజుల వ్యవధిలో ఒక 2 సార్లు చేసుకుంటే కొంతవరకు పంట కోసమని కాదు, కానీ దాని పాపులేషన్ దాని పురుగు పెరగకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది, కొంత నియంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి చేను ఉండి ఆ పరిస్థితిలో ఉంటే 1-2 సార్లు పిచికారీ చేసుకోవడము మంచిది. మరి నీటి వసతి ఉన్న చోట ఈ పత్తి అడుగులో ఎలాంటి పంటలు అనేటువంటి వేసుకుంటే మంచిదంటారు? ఎటువంటి పంటలు వేసుకుంటే ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందంటారు? ఈ మధ్య కాలంలో చాలా మంది రైతులకు అనుభవం వచ్చింది. పత్తి తీస్తున్నారు, నీటి వసతి ఉన్న చోట వేరే పంటలకు వెళ్తున్నారు, ఆరుతడి పంటలకు. వాళ్ళ నీటి వసతిని బట్టి పంటలు ఎంపిక చేసుకోవాలి, భూమిని బట్టి ఎంపిక చేసుకోవాలి. నల్లరేగడి భూములు ఉండి ఒక 6-7 తళ్ళు కనుక ఇచ్చుకునే అవకాశం ఉంటే అటువంటి చోట మొక్కజొన్న, పత్తి తర్వాత మొక్కజొన్న అనేది చాలా లాభదాయకంగా ఉంది రైతులకు. ఇంకా మొక్కజొన్న వేసుకోవడానికి కూడా సమయం ఉంది. మంచి హైబ్రిడ్ రకాలు మార్కెట్లో ఉన్నాయి, వాటిని ఎంపిక చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత మొక్కజొన్న కాకుండా జొన్నలు కూడా, పచ్చజొన్నలు, తెల్ల జొన్నలు కూడా వేసుకుంటున్నారు రైతులు. జొన్నలు వేసుకున్న రైతులు కూడా మంచి లాభదాయకంగానే ఉంది. అది కాదు, ఇంకా తక్కువ కాల పరిమితిలో ఎర్ర చెక్క భూములు లేదా గర్భ నెలలు అట్లాంటివి ఉన్న చోట మాత్రము ఈ పప్పు ధాన్యాలకు సంబంధించిన పంటలను ఎంపిక చేసుకోవాలి. సంక్రాంతి తర్వాత ఈ పెసర్లు వేసుకోవచ్చు. ఇప్పుడైతే డిసెంబర్లో, జనవరి ఈ టైంలో కూడా కొన్ని చోట్ల, కొన్ని ప్రాంతాల్లో చూసినట్లయితే ఖమ్మము అలాంటి ప్రాంతాల్లో మినుములు వేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఈ పెసర మినుములు మాత్రము ముఖ్యంగా ఈ వరంగల్ జిల్లాలో అయితే సంక్రాంతి తర్వాతనే వేసుకోవాలి. ఫిబ్రవరి 15 వరకు వేసుకోవడానికి అవకాశం ఉంది. 3-4 తళ్ళలోనే పంట చేతికి వస్తుంది. ఇంకా బొబ్బర పంటను ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇప్పటి నుంచి ఫిబ్రవరి వరకు వేసుకోవడానికి అవకాశం ఉంది. మార్కెట్లో ఈ తెల్ల బొబ్బర్లు బాగా డిమాండ్ ఉంది. తెల్ల బొబ్బర్లు వేసుకుంటే మంచి దిగుబడులే వస్తున్నాయి. బొబ్బర ఒక అవకాశం ఉంది. ఆ తర్వాత మినుము, ఆ తర్వాత వేసుకోదలసిన పంట ఏంటంటే సంక్రాంతి వెళ్ళిన తర్వాత కొంచెం కోతులు ప్రాబ్లం ఉన్న ప్రాంతాల్లో కూడా ఈ పత్తి అడుగులో 3 తళ్ళు ఇవ్వగలిగిన చోట, గర్భ నేలలు కానీ లేదా మంచి మధ్యస్థ భూములు ఉన్న చోట కూడా ఈ నువ్వుల పంటలను వేసుకుంటే బాగానే ఉంటుంది. ఇది కూడా లాభదాయకంగానే ఉన్నది. ఇవి కాకుండా ఇప్పటికిప్పుడు అంటే ఇంకా ఏమి వేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎక్కడైనా అవకాశం ఉంటే విత్తనాలు దొరికితే జిలుగ పంటను కూడా వేసుకోవచ్చు. జిలుగ పంటకు ఈ బెట్ట పరిస్థితులను తట్టుకుంటుంది, కోతుల బెడద కూడా ఉండదు. ఈ పంటను మనం పండించుకొని ఆ రైతు స్వతహాగా మళ్ళీ వచ్చే సంవత్సరము వరి వేసుకునే ముందు పచ్చిరొట్ట ఎరువుగా కూడా వేసుకోవడానికి అవకాశం ఉంది. లేదా తోటి రైతులకు పచ్చిరొట్ట ఎరువు కోసమని గింజలను అమ్ముకోవడానికి కూడా అవకాశం ఉంది. ఈ జిలుగ లాంటి పంటలను కూడా వేసుకునే అవకాశం ఉంది. మరి ఈ గులాబీ పురుగుతో ఈ గుడ్డి పత్తి తర్వాత పత్తి తర్వాత వేసుకోదగినటువంటి పంటల గురించి వివరించారు. అయితే ఈ గుడ్డి పత్తి అనేది కనుక చూస్తే రైతులకు ఏ విధంగా ఈ గుడ్డి పత్తి అనేటువంటిది వచ్చే అవకాశం ఉంటుంది? దాన్ని మంచిగా చేసి మార్కెట్లో విక్రయించాలంటే రైతులు ఏం చేయాలంటారు? అయితే ఈ గుడ్డి పత్తిని కొంచెము ఓపిక ఉంటే వేరేటప్పుడే ఈ పత్తి వేరేటప్పుడే కొంచెము ఈ గులాబీ పురుగులు సోకిన గూడలు ఉంటాయి, వాటిని కొంచెం వదిలేయడమా, లేకుంటే ఫస్ట్ మంచి పత్తిని ఏరించుకున్న తర్వాత 3 మంత్స్లు ఉంటే ఆ గుడ్డి పత్తిని మళ్ళీ సపరేట్గా ఏరడమా అలాంటివి చేస్తే కొంచెము ఒక బాగుంటుంది. అదే చేసుకోగలిగిన చోట లేదా కుప్పపోసినప్పుడు ఈ పాయలను కొంచెము పాయలు గుడ్డిగా కనిపిస్తుంటాయి, వాటి నుంచి ఏరియడమా అనేది చేయాలి. ఇప్పుడు జనరల్గా రైతులు ఏం చేస్తారంటే మిరప పండించే రైతు మిరప నుంచి కాయలను ఏరుతూ ఉంటారు. ఆ విధంగా చేసుకుంటే ఇంకా మంచి రేటు వచ్చే అవకాశం ఉంది. లేదా వేరేటప్పుడే వాటిని వదిలేయాలి, చేనులోనే వదిలేయాలి. ఆ తర్వాత టైం ఉన్నప్పుడు మళ్ళీ పోయి తీసుకుంటే ఇంకా మంచిది.
ఉంటుంది. ఆ విధంగా చేసుకుంటే మార్కెట్లో మంచి రేట్ వచ్చే అవకాశం ఉంది. మరి చివరగా మన కార్యక్రమాన్ని రైతు సోదరులు అదేవిధంగా రైతులు వింటున్నారు. మరి వారికి మీరిచ్చేటువంటి సలహా కానీ సూచన కానీ ఏంటంటారు? రైతు సోదరులకు ఈ రేడియో స్టేషన్ ద్వారా తెలియజేసేది ఏంటిదంటే, ఈ పత్తి పంటను డిసెంబర్ చివరి వరకు తీసేసుకోవాలి. జనవరిలో ఎట్టి పరిస్థితుల్లో పంటను తీసుకెళ్ళకూడదు. ఈ పంట తీసేసి నీటి వసతి ఉన్న చోట ఇంతటి పంటలు అవకాశాన్ని బట్టి ఏ పంటలు అయితే వాళ్ళకు అనుకూలమో అవి వేసుకోవాలి. మూడో అంశం ఏంటంటే, పత్తిని ఇంటి దగ్గర మాత్రము నిల్వ చేయకూడదు. ఇంకొకటి, నీటి వసతి లేని రైతులు కూడా ఉన్నారు, వర్షాధారంగా పండించే రైతులు. ఆ రైతులు కూడా పత్తి తీసిన తర్వాత పత్తి చేనులో ఆ మొక్కలను అట్నే వదిలేయకూడదు. రోటవేటర్తో కానీ లేదా కల్టివేటర్తో కానీ భూమిలో కలియ దున్నాలి. దున్నేసితే ఏమవుతుందంటే, ఈ 4-5 నెలల టైంలో మేలో కావచ్చు, మార్చిలో, ఏప్రిల్లో ఏదైనా చెడువాన అట్లా పడ్డప్పుడు ఆ వర్షాలతోనే ఆ పత్తి కర్ర ముక్కలు కూలిపోయి భూమికి భూసారము చేరే అవకాశం ఉంది. భూములు బలంగా తయారయ్యే అవకాశం ఉంది. పంటే కాదు కానీ ఆ పత్తి తీసిన తర్వాత మాత్రము చేనులో ఎక్కడ పత్తి మొక్కలు లేకుండా చేసుకోవాలి. ఈ 3 ముఖ్యమైన అంశాలు. మరి ఇంతవరకు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మరి గులాబీ పురుగుతో గుడ్డి పత్తి అదేవిధంగా పత్తి తర్వాత వేసుకోదగినటువంటి పంటలు ఏంటి అనేటువంటి విషయాలను గురించి చాలా చక్కగా వివరించినందుకు గాను మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ఇంతవరకు శ్రోతలు పత్తి పంటలో గులాబీ పురుగుతో వచ్చే గుడ్డి పత్తిలో నివారణ చర్యలు, అలాగే పత్తి తర్వాత వేసుకోదగిన పంటలు ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పత్తి పంట ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి వీరన్న గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోతే చిరంజీవి. శ్రోతలు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి యాసంగి వరి పంట సాగులో మెలకువలు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం శంభునుపల్లి గ్రామ మహిళా రైతు జి లావణ్య గారితో పరిచయం. పరిచయకర్త మోతే చిరంజీవి. వివిధ పంటలు పండిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తూ కమలాపూర్ మండలం శంభునుపల్లె గ్రామంలో మహిళా అభ్యుదయ రైతుగా అధిక దిగుబడి సాధిస్తున్నటువంటి గువాడి లావణ్య గారు ఉన్నారు. వారిని అడిగి మనం వరి పంట సాగు ఏ విధంగా చేస్తున్నారు అనేటువంటి విషయాలను తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ముందుగా ఈ వరి పంట సాగు చేసే ముందు దుక్కిని ఏ విధంగా పొతం చేసుకోవాలంటారు? రోడ్ వేటర్ కొట్టాలి. ఫస్ట్ రోడ్ వేటర్ కొట్టినాక దుక్కి పొతం చేసినాక ఒడ్లు పెట్టుకోవాలి. ఒడ్లు పెట్టినాక మళ్ళీ నారు పెరిగిందా లేదా అని చూసుకొని ఒక 25 రోజుల నాటు వేసుకోవాలి. దుక్కిని సాగు చేసుకున్న తర్వాత ఈ నారు అనేటువంటిది ఏ విధంగా నారుమడి అనేటువంటిది తయారు చేసుకుంటారు? నారుమడి రోడ్ వేటర్ నారు ఎన్ని బత్తాలు పోతాం మనం? 5 బత్తాలకైతే ఇంత వెడల్పు ఒక 2 గుంటల 3 గుంటల దున్నుకోవాలి. దున్నుకొని పోసుకోవాలి. వడ్లను నానబెట్టి అవి మండి వచ్చినాక కలుపుకొని నారు 25 రోజులు నారు వేసుకోవాలి. అంటే ఇప్పుడు వరి విత్తనాలను మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎక్కడి నుంచి తీసుకొచ్చి మీరు నానబెట్టడం అనేటువంటిది జరుగుతుంది? ఫర్టిలైజర్ షాప్ నుండి తీసుకొచ్చి నానబెడతాం. ఎన్ని రోజులు నానబెడతారు? నీళ్లు ఏ విధంగా పడతారు వాటికి? నైట్ నానబెట్టి తెల్లారి తీసి 3 రోజులు పడతాం. అంటే ఇప్పుడు పొద్దున సాయంత్రం 3 రోజులు మండగట్టాలి లేదా 3 రోజులు వడ్ల బస్తాలు నానబెట్టాలి అంటారు కదా, అంటే మీరు ఏ విధానాన్ని మీరు అవలంబిస్తున్నారు? నైట్ నానబెట్టి తెల్లారి మండగడతాం. అంటే మండగట్టే విధానంలో ఏ విధంగా మండగడతారు? మండగట్టే విధానం పైపు తీసుకొచ్చి దాని చుట్టి కింద ఉణక లాంటిది పోసి
మండగట్టి దానిపైన గడ్డేసి నీళ్లు పడతాం అంతే. అట్లా ఎన్ని రోజులు పడతారు? 3 రోజులు. ఎప్పుడెప్పుడు పడతారు? పొద్దుకు 4 సార్లు పట్టాలి, 5-6 సార్లు అయినా పట్టుకోవచ్చు, ఇష్టం. పొద్దున నుండి సాయంత్రం వరకు పట్టాలి. అంటే ఎన్ని రోజులు ఉన్నాక మళ్ళీ మీరు నారుమడి తయారు చేసిన దాంట్లో అలుకుతారు? 3వ రోజు వస్తుంది. 3వ రోజు వచ్చినాక మళ్ళీ నారుమడి దున్నించుకొని మళ్ళీ నార అలకాలి. అంటే ఇప్పుడు నారుమడి చేసేటువంటి దాంట్లో మరి నారుమడి ఏ విధంగా తయారు చేసుకోవాలంటారు? నారుమడి రోడ్డు వేరే ఫస్ట్ దున్నిచ్చినాక మళ్ళీ మండగట్టే ముందు మళ్ళీ ఒక్కసారి దున్నిచ్చినాక నారుమడి అలుకుతాం. వండవి అలికినాక అవి ఆ రోజు అట్నే ఉంటాయి, వాటర్లో ఉంటుంది ఆ నారు. వాటర్లు ఉన్నాక మళ్ళీ తర్వాత తెల్లారి పోయి తిత్తాం, కాలువ చేసి బెదురులు అదే రోజు అలికిన రోజే పెడతాం. పిట్టలు ఇట్లా కాకులు ఇట్లా బుక్కకుండా, కొంగలు ఇట్లా వాలకుండా. అంటే ఇప్పుడు నార్మల్గా నీళ్లు అనేటువంటిది పెట్టినాక అలుకుతారా, లేకపోతే పెట్టక ముందే అలికి నీళ్లు ఇట్లా కడతారా? ఏ విధానాన్ని మీరు అవలంబిస్తారు? అలకక మాలే పెడతాం, పెట్టి దున్నిస్తాం. దున్నిచ్చి వాటర్ ఫుల్ ఉంచి అల్లనే అలుకుతాం. కొంచెం యూరియా చల్లుతాం, డిఏపి లాంటివి చల్లి అలుకుతాం. ఇప్పుడు అలికిన తర్వాత ఎన్ని రోజులకు ఈ మొలక అనేటువంటిది వస్తుంది? అలికిన తర్వాత ఏమున్నది, 4 రోజులు అయితే పచ్చబడుతుంది. పచ్చబడడానికి 25 రోజులకు నాటెత్తాం. అంటే ఇప్పుడు ఈ 25 రోజుల నారుమడి ఎదగడానికి గాను ఏమన్నా వ్యాధులు ఇట్లా ఏమన్నా అది తట్టుకోవడానికి గాను ఏమన్నా మందులు కానీ లేదా ఏమన్నా పైప్ మందులు కానీ లేదా కింది మందులు కానీ ఏమన్నా వేస్తారా? వేస్తే ఎటువంటి మందులు అనేటువంటి వాడతారు? నారు పెరగడానికి ఇంత యూరియా చల్లుతాం కానీ మందు పచ్చ పురుగు లేకుండా మందు కొడతాం ఒకసారి అంతే, ఏం చల్లం. అంటే 25 రోజులు మరి ఏ విధంగా నీళ్లు అనేటువంటిది అందిస్తారు నారు పెరగడానికి? 5 రోజులు పెట్టాలి, తీయాలి. రోజు ఓ వారం రోజుల దాకా, ఓ 10 రోజులు నారేదాకా పెట్టాలి, తీయాలి. తీసిన తర్వాత అది పెరిగిన కొద్దీ నీళ్లు ఉంటే అది పెరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు నారు ఈ విధంగా పెరిగింది. నారు వేసేటువంటి వరి వ్యవసాయ క్షేత్రాన్ని మీరు ఏ విధంగా మీరు పొతం చేసుకొని సాగు చేసుకొని నారు పెట్టడానికి సిద్ధంగా ఉంచుకుంటారు? ఒడ్లు పెట్టుకొని నాటేసేందుకు దున్ని మళ్ళీ ఒకసారి రోడ్డు వేటర్ కొడతాడు. కొట్టిన తర్వాత అది దుక్కి పొతమైనాక మళ్ళీ నారుకు మళ్ళీ రోడ్డు వేటర్ కొట్టుకొని మళ్ళీ గొర్రు మిల్చుకొని నాటేసుకుంటాం. నాటేసుకున్నాక అంటే ఇప్పుడు నాటేసుకునేటప్పుడు బురద నాగలి ఇట్లా కొట్టినాక నాటేస్తారా, మామూలుగా రోటివేటర్లనే నాటేస్తారా? ఎట్లా నాటేస్తారు? రోడ్ వేటర్ కొట్టినాక గొర్రు కొడతాడు, గొర్రు కొట్టినాక నాటేస్తాం. అంటే ఇప్పుడు నాటేసేటప్పుడు మీరు ఎన్ని ఎకరాలలో మీరు వరి సాగు అనేటువంటిది చేస్తున్నారు? 5 ఎకరాలల్లో. 5 ఎకరాలలో వరి సాగు చేస్తున్నారు కదా. మరి ఈ నాటే ముందు వ్యవసాయ క్షేత్రంలో ఏమన్నా ఎరువులు కానీ పిండి కానీ చల్లినాక మీరు నాటేస్తారా, చల్లక ముందే నాటేస్తారా? చల్లితే ఎటువంటి మందులు అనేటువంటివి చల్లుతారు? డిఏపి 20-20 చల్లుతాం, చల్లి నాటేస్తాం. నాటేసినాక 3 రోజులకు గడ్డి మందు చల్లుతాం, గడ్డి పడకుండా అంతే. అంటే ఇప్పుడు నాటేసిన తర్వాత అది ఎన్ని రోజులకు ఏనుకోవడం అనేటువంటిది జరుగుతుంది? ఎన్ని రోజులకు పచ్చగా ఇగురు అనేటువంటిది కనబడుతుంది మనం వ్యవసాయ క్షేత్రంలో? 5-6 రోజులు అయితే పచ్చబడుతుంది. పచ్చబడ్డదంటే ఇక నీళ్లు ఒక 3 రోజులు 4 రోజుల తర్వాత పెడతాం నాటేసిన తర్వాత. నాటేసిన తర్వాత అంటే మీరు సాగు చేసేటువంటి వరి ఏ రకమైనటువంటి వరి? అంటే సన్న వరి విత్తనాలా, లేకపోతే దొడ్డు వరి విత్తనాలా, లేకపోతే ఆడమొగ సీడ? ఏ విత్తనాలను మీరు ఎక్కువగా వాడుతున్నారు? ఏ విత్తనాలను మీరు పెడుతున్నారు? మేము సన్న వరి పెట్టినాం ఇప్పటి వరకు. ఆవని బాగా వస్తుంది, పంట బాగానే పెరిగింది. కాదు అంటే ఇది వెస్టేజ్ వాడతాను. ఇప్పుడు వెస్టేజ్ వాడడం వల్ల ఇంకా బాగున్నది పంట. అంటే ఇప్పుడు సన్న వరి విత్తనాలు పెట్టేటువంటి క్రమంలో మనకు ఎన్ని రోజులకు ఈ పంట అనేటువంటి చేతికి వస్తుంది? ఎన్ని నెలల పంట ఇది? 3 నెలలకు వస్తుంది. అంటే వరి నారు నాటుకున్నాక 3 నెలలకు వస్తుంది. అంటే ఈ 3 నెలలలో ఈ వరి పంట అనేటువంటిది ఏ విధంగా మీరు సాగు చేయడం అనేటువంటిది జరుగుతుంది? సాగు చేయడం జరుగుతుందంటే 3 నెలల తర్వాత మిషన్ తోడు కొయ్యడం. అంటే ఇప్పుడు దీంట్లో ఇప్పుడు వరి పెట్టినప్పటి నుంచి అయిపోయే వరకు దీంట్లో ఎరువుల యాజమాన్యం ఎప్పుడెప్పుడు ఎరువులు అనేటువంటి వేసుకోవాలి? ఎన్ని రోజులకు ఒకసారి ఎరువులు అనేటువంటి వేసుకోవాలంట? నెలకోసారి వేసినాం, 3 సార్లు వేసినాం. నాటు మీద కాకుండా ఇంకా 2 సార్లు వేసినాం. అంటే ఏమేమి వేసిళ్ళు? ఒకసారి యూరియా డిఏపి 20-20 అట్లా వేసినాం. ఈసారి లాస్ట్ కి ఒక యూరియా వేసినాం. ఫస్ట్ 20-20 డిఏపి. అంటే ఇప్పుడు 3 సార్లు ఈ విధంగా ఎరువులు అనేటువంటి వేసిళ్ళు. నీటి యాజమాన్యం అంటే నీటిని కూడా ఎప్పుడెప్పుడు కట్టుకోవాలి? అంటే ఈ వానాకాలంలో అయితే ఎట్లా కట్టుకోవాలి నీళ్లు? మనం పిండి వేసిన తర్వాత 3 రోజులకు పెడతా అంట. నీళ్లు ఎప్పుడు ఎండిపోతే అప్పుడు 4 రోజులకు ఒకసారి పెడితే బాగా వర్షం కొడితే పెట్టాం, బాగా వర్షం లేకుంటే మామూలుగా పడితే పెడతాం. రోజు డైలీ అయినా పోయి పెడతా. ఇప్పుడు ఈ మొత్తం వెళ్ళేమో పొట్టలు ఉన్నప్పుడు ఇంకా బాగా రోజు పెట్టి పొట్ట మొత్తం బయటకు వచ్చి ఇంకా గింజ అయితే అంటే రోజు పెట్టాలి ఇక. అంటే ఇప్పుడు నీళ్లు ఈ విధంగా పెడుతున్నారు కదా, అంటే ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు నీళ్లు మీ పొలంలో
ఆగడం అనేటువంటిది జరుగుతుంది. వాటిని తీసేయడానికి ఏమైనా పద్ధతులు అవలంబిస్తారా? నీళ్ళు ఎప్పటికప్పుడు బయటికి పోయేటట్టు ఏమైనా చేస్తారా? మాకు ఎప్పటికప్పటికే బయటికి పోతాయి, మీద పోతా ఉంటది, కిందికి బాగులో పోతాయి, మేము తీయడం అనేది ఉండదు. అంటే ముందుగానే ఆ విధంగా అంటే ఇప్పుడు ఈ విధంగా మీరు ఎరువులు అనేటువంటివి వేస్తారు, నీళ్ళు అనేటువంటివి కడతారు. అంటే ముఖ్యంగా ఈ వరిలో కలుపు అనేటువంటిది ఎక్కువగా పడుతుంది. కలుపు అనేటువంటిది ఎప్పుడెప్పుడు తీసుకోవాలి? కలుపు నివారణకు ఎటువంటి చర్యలు అనేటువంటివి తీసుకుంటారు? నాటేసిన తర్వాత 25 రోజులకు తీసిన కలుపు, ఒక్కదాన్నే తీసిన. 5 ఎకరాలలో ఒక్కదాన్నే తీసిన, ఒక్కరిని పెట్టుకున్నా అంతే. ఒక్కరిని పెట్టుకున్నా బాగా ఊకే వాటర్ పెట్టుకుంటే బాగా ఏం పడది. ఎందుకంటే మనం వాటరు నాటేసిన తర్వాత 20 రోజుల దాకా నీళ్లు మంచిగా పెట్టుకోవాలి. కొన్ని గడ్డి మందు చల్లుకుంటే అసలు గడ్డే ఉండదు. కలుపు అనేటువంటి తీసి బయటకి వేస్తారా, లేకపోతే మామూలుగా ఒడ్ల మీద పెట్టడం అనేటువంటి జరుగుతుంది? మామూలుగా ఉంటేనో అలానే కాలుతోటి తొక్కుతాం, బాగుంటే కుప్పలేసి బయట పారేస్తాం వడ్ల మీద. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ వరి పెట్టిన తర్వాత దీంట్లో కొన్ని చీడపీడలు అనేటువంటివి వస్తాయి, కొన్ని వ్యాధులు అనేటువంటివి వస్తాయి వరి పంటకు. మీరు పెట్టినటువంటి సన్న గింజల వరి పంటలో ఎటువంటి వ్యాధులు ఏమన్నా వచ్చినాయా? వస్తే ఎటువంటి మందులు అనేటువంటివి కొట్టిల్లు? మందులు కొట్టినాం మొన్న, మామూలుగా ఏది లేదు కానీ ఒకసారి కొడితే బాగుంటుందని కొట్టినాం. అది రోగం రాకమాలే ఉట్టిగా సాఫ్ ఇట్లా తెచ్చి కొట్టినాం అంతే, ఏం లేదు, మంచిగా ఉన్నది. గతంలో కూడా మన్నియడం జరిగింది. గతంలో ఎకరానికి ఎన్ని బస్తాలు అనేటువంటి తీసిళ్ళు? ఇప్పుడు 5 ఎకరాల వ్యవసాయం చేస్తే ఏ విధంగా మీరు అంటే ఎన్ని బస్తాల వరకు మీకు వరి ధాన్యం అనేటువంటిది వచ్చింది? ఎప్పుడు మీరు ఈ వరి అనేటువంటిది కోస్తారు? గుంటకో బత్తా వెళ్ళినట్టు వెళ్తాయి బాగానే. 20 గుంటలకు కనీసం 18-19 బత్తాలు, లేకపోతే 20 బత్తాలైనా వెళ్తాయి, మంచిగానే వెళ్తాయి. ఇప్పుడు మీరు ఏ విధంగా ఇప్పుడు పొట్ట దశలో ఏమైనా మందులు కానీ ఎరువులు కానీ ఏమైనా వాడతారా? వాడితే ఎట్లా వాడాలి? పొట్టలు ఉన్నప్పుడు అది వాడతాం. అంటే నీళ్లు కూడా కడతారా పొట్ట దశలో ఉన్నప్పుడు? బాగానే కడతాం, నీళ్లు కడితేనే బాగా మంచిగా వస్తాయి, గింజ అనేది గట్టిగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ పొట్ట దశలో ఎప్పుడు మీరు పొట్ట దశ నుండి గింజ అయిన తర్వాత ఎప్పుడు కోస్తారు? పెట్టినప్పటి నుండి 4 నెలలు పడుతుంది. 100 రోజుల తర్వాత కోస్తారు. అంటే ఇప్పుడు ఎట్లా కోస్తారు? ఇప్పుడు మిషన్తో కోస్తారా, మీరు కూలర్లతోనే పెట్టుకొని కోస్తారా? ఎట్లా కోస్తారు? మిషనే దిగబడ్డ కాడ మేమే కోసుకుంటాం, ఇక మిషనే కోస్తుంది. అంటే ఇప్పుడు ఈ మిషన్తో కోయడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు అనేటువంటి ఉంది మనకు వ్యవసాయ క్షేత్రంలో? మిషన్ తోడు కోయడం వల్ల ఎటువంటి ప్రయోజనం అంటే కాకపోతే రైతులకు కొంచెం ఇబ్బంది ఉండదు. మిషన్ తోడు కోయడం వల్ల డైరెక్ట్ గా అలా కోసుకోవడం, ఇంటికి తేవడం, ఎండ కోసుకోవడం జరుగుతుంది. కాదు అంటే మనుషులను పెట్టి కొస్తే వాటిని బంది కొట్టడం, ఇది ట్రాక్టర్ తోటి దున్నియడం, ఇవన్నీ జరుగుతాయి, ఇబ్బందికరంగానే ఉంటుంది. వర్షాలు కొడితే ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మిషన్ వల్లనే మనకు లాభాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మిషన్ ద్వారా మీరు కోస్తున్నారు, కోసిన తర్వాత ఎన్ని రోజులు దాన్ని అంటే వరి గింజలను మీరు ఆరబెట్టుకోవాలంటారు? వారం 10 రోజులు ఆరబెట్టుకోవాలి. ఎండ బాగా కొడితే 4 రోజులలో ఎండుతాయి. ఇక ఎండ కొట్టకపోతే వారం పట్టచ్చు, బస్తాలు తెచ్చుకొని రింపడమే. అంటే ఇట్లా 5 ఎకరాలల్లా ఎంత మీరు దిగుబడి అనేటువంటిది తీయడం జరిగింది గతంలో? 5 ఎకరాలల్లో అంటే మాకు 2,50,000 చిల్లర వస్తాయి. ఎన్ని బస్తాలు వచ్చినాయి? 400 బస్తా దాకా అవుతాయి. అంటే చిన్న బస్తాలు ఎన్ని బస్తాల వరకు వెళ్తాయి? పెద్ద బస్తాలు అయితే ఎన్ని బస్తాల వరకు వెళ్తాయి? పెద్ద అయితే 70 కిలోలు అయితే 250 అట్లా అవుతాయి. చిన్న అయితే 400 అవుతాయి. 400, 350, మినిమం 90 అట్లా వెళ్తాయి. మరి వీటిని ఎక్కడ విక్రయిస్తారు? మీరు ఈ వడ్లను ఎక్కడికి తీసుకుపోయి అమ్ముతారు? మిల్లు కొండపోయి అమ్ముతాం. అంటే ఎక్కడ మిల్లు? అంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ మిల్లుకు తీసుకుపోయి అమ్ముతారు? కాన్పర్తి మిల్లు. అక్కడ తీసుకుపోయి అమ్ముతారు. అంటే మీకు ఎంత పెట్టుబడి పోను, ఎంత అనేటువంటిది మిగులుతుంది మీరు వ్యవసాయం చేస్తే 5 ఎకరాలల్లో వరి సాగు చేస్తే? మనకు ₹1,00,000 పెడితే మినిమం 50,000 ఎక్కువనే వస్తాయి. అంటే 5 ఎకరాలల్లో ఎంత మిగులుతాయి మొత్తం మీద? 5 ఎకరాలల్లో 1,00,000 ఎక్కువనే మిగలదు. మనం ₹1,00,000 పెట్టుబడి పెట్టినా కూడా 1,00,000 మిగులుతాయి. ఇంటి పని చేసుకుంటే ఎక్కువ మిగులుతాయి. మీ మందులు మేమే కొట్టుకుంటాం, మా పిండి మేమే వేసుకుంటాం, కలుపులు మేమే తీసుకుంటాం కాబట్టి మాకు మిగులుతాయి మంచిగానే. మేము మనుషులను ఎక్కువ పెట్టాం కాబట్టి మాకు మిగులుతాయి. మరి వ్యవసాయం చేసేటువంటి రైతులకు ఒక మహిళా రైతుగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే వరి పెట్టడం లాభమా నష్టమా? ఇంటోళ్ళు చేసుకుంటే లాభమే. ఇక అన్ని కూల పెడితే మాత్రం ఏ లాభం ఉండదు. ఇంటోళ్ళు చేసుకుంటే లాభం, మనం చేసుకుంటే లాభం. కానీ బయట అన్ని కూలల్లో పెట్టి అన్ని చేయాలంటే వాళ్ళకి ఏం మిగులుతుందో మనకు అర్థం కాదు. అంటే ఇప్పుడు ఈ ఒక మహిళా రైతుగా ఇప్పుడు 5 ఎకరాల సాగు అనేటువంటిది చేస్తున్నారు. అంటే ఈ ఏ విధంగా మీకు అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది ఈ వ్యవసాయం చేయడం? మాకు బాగానే అనిపిస్తుంది. పొలం కాడికి పోతే తినకుండా తిన్నట్టు అనిపిస్తుంది దాన్ని చూసుతోటే. ఇక అంతే, మంచిగానే అనిపిస్తుంది.
మరి ఇంతవరకు వరి పంట సాగు విధానం ఏ విధంగా చేయాలి, ఏ విధంగా అధిక దిగుబడి సాధించవచ్చు అనేటువంటి విషయాలను మాకు తెలిపినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఇంతవరకు శ్రోతలు యాసంగి వరి పంట సాగులో మెలకువలు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం షమ్మునుపల్లి గ్రామ మహిళా రైతు జి లావణ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోతే చిరంజీవి. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం.